ఎన్నో దశాబ్దాల పసుపు బోర్డు కళ సాకారమైన రోజు నిజామాబాద్ రైతుల సంక్రాంతి సంబరాన్ని రెట్టింపు చేసిన శుభ సమయం రానే వచ్చింది. అయితే పసుపు బోర్డు ఏర్పాటు ఆరంభం మాత్రమే అని, దీని ద్వారా తన బాధ్యత మరింత పెరిగిందని స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. బోర్డు ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల దశాబ్దాల కళ నెరవేరింది. రైతులు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న పసుపు బోర్డు వాస్తవ రూపం దాల్చింది. సంక్రాంతి పర్వదినం నాడు పసుపు బోర్డును కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్, ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను పసుపు కొమ్ముల దండతో సత్కరించారు ఎంపీ అరవింద్. ఎంపీ ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరిక మేరకు సంక్రాంతి రోజున పసుపు బోర్డు ప్రారంభిస్తున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రధాని మోదీ ఏదైనా చెప్పారంటే అది నెరవేరి తీరుతుందన్నారు. పసుపు పంటను వ్యవసాయంలో బంగారంతో పోల్చుతామని, అలాంటి పంట సాగు కోసం ఈ బోర్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పీయూష్ గోయల్ తెలిపారు. బోర్డు కోసం అరవింద్, బండి సంజయ్ చాలా కృషి చేశారన్నారు. తెలంగాణకి मान्य सांसद बंडी संजय गारू, श्री अरविंद धर्मपुरी गारू ने जो लगातार इस विषय को उजागर किया, इस विषय के लिए संघर्ष किया, एक प्रकार से इनके संघर्ष का भी ये एक उचित परिणाम है कि आज बोर्ड शुरू हो रहा है और निजामाबाद में इसका हेडक्वार्टर बनाया जा रहा है। मित्रों, ये नेशनल टर्मरिक बोर्ड के कई सारे ऑब्जेक्टिव्स रखे गए हैं। एक तो नए प्रोडक्ट्स को ये डेवलप करेगा. పసుపు బోర్డు ఏర్పాటుతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు ఎంపీ అరవింద్. నిజామాబాద్ కు ఇంకా చాలా వస్తాయని తెలిపారు. బోర్డు ఏర్పాటు వల్ల రైతులకు మెరుగైన ధర లభిస్తుందని, ఎగుమతులు, స్టోరేజ్, మార్కెటింగ్ తో పాటు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పారు. పసుపు బోర్డు వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. 37 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఒక బోర్డు స్థాపన జరిగింది. పసుపు బోర్డు వల్ల కేవలం పసుపు రైతులకే బెనిఫిట్ అవుతుంది అనుకోవడం తప్పండి. మన పసుపు బోర్డు వల్ల అనేక రంగాలు, అక్కడ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్ కానీ, ప్యాకేజింగ్ యూనిట్లు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ, ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తమ ఒత్తిడి వల్లే కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేసిందన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు ఎంపీ అరవింద్. మంత్రి తుమ్మల గతంలో పసుపు బోర్డు కోసం లేఖ ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అనేది త్వరలోనే భూస్థాపితం కాబోతోందని, కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ అన్నది బ్రదర్ ఊకే అడిగి అది భూస్థాపితం కాబోతున్నది. భూస్థాపితమయ్యే సమితి అది. దాని గురించి ఊకే అడిగి మాట్లాడి కూడా టైం వేస్ట్. ఆమె జైల్లో పోయొచ్చింది, మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలియదు. వాళ్ళ అన్న జైలుకి పోతాడు తొందరగానే, పోయే లక్షణాలు పుష్కలంగా కనబడి. పలు పార్టీలు పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేశాయన్నారు పల్లె గంగారెడ్డి. ఎంపీ అరవింద్ రైతుల పోరాటానికి అండగా నిలిచి బాండ్ పేపర్ రాసిచ్చి మరీ పసుపు బోర్డు సాధించారని చెప్పారు. పసుపు పండించి 20 రాష్ట్రాల్లో పసుపు శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆధునిక బంగారాలు మొదలుకొని హై-ఎండ్ వెరైటీలు మొదలుకొని పసుపు శుద్ధి కర్మాగారం కానీ, పసుపు పరిశోధన కేంద్రాలు కానీ, రైతులకు కావాల్సిన సబ్సిడీ పైన ఆయిల్ రైస్ మిల్స్ కానీ, టార్పాలిన్స్ కానీ, అదేవిధంగా ప్లాట్ఫామ్స్ కానీ, ఇవన్నీ కూడా వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా నా శక్తి మేరకు ప్రయత్నించి మీ అందరి ఆదరాభిమానాలను చూడమంటానని, మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలని మీ అందరికీ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తూ, నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు ద్వారా ఇక్కడి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని స్థానిక రైతులు తెలిపారు. కొత్త వంగడాలు, మార్కెటింగ్, సబ్సిడీలు రైతులకు కలిసొచ్చే అంశమని అభిప్రాయపడ్డారు. స్థానిక ఎంపీ అరవింద్ కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. భోగి పండుగ రోజు ఏదైతే నిజామాబాద్ కేంద్రంగా నిజామాబాద్ వాసిని చైర్మన్గా నియమిస్తూ వారు చేయడం చాలా సంతోషకరం. రైతులకు ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల నూతన వంగడాలైతేనేమి, మార్కెటింగ్ అయితేనేమి, ఇంకా ఈ బాయిలర్లు సబ్సిడీ రూపంలో దొరకడం, రైతులకు పెట్టే ఖర్చును తగ్గించే విధంగా ఈ పసుపు బోర్డు ఇక్కడ ఈ నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం నిజంగా దమ్మున్న నాయకుడు అరవింద్ ధర్మపురి గారు. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పసుపు బోర్డు కల సాకారం కావడంపై నిజామాబాద్ రైతులతో పాటు బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిర్ణయం రైతులకు ప్రయోజనకరంగా ఉండటంతో పాటు రాష్ట్రంలో బీజేపీకి బూస్టింగ్ ఇస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.